నేను ఈ ప్రత్యేకమైన మీటింగ్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే, ముందుగా ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే, మొన్న జరిగిన శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా ఏవైతే చెదురుమదురు ఘటనలు జరిగినాయో దాన్ని ఉద్దేశించుకొని కొన్ని విషయాలు చర్చించడానికి వచ్చాము. కొన్ని అపోహలు, కొన్ని వాస్తవాలు అన్నీ ఎలాగైతే బయట ప్రజలకు వెళ్తున్నాయో, ఇది రాంగ్గా పోర్ట్రేట్ అవుతున్నాయో కొన్ని విషయాలు, వాటన్నిటి మీద సంజాయిషి చెప్పడానికి వచ్చాను. అలాగే మా మీద కూడా కొన్ని విమర్శలు వచ్చాయి, వాటికి ఆన్సర్ ఇవ్వడానికి వచ్చాను. ముందుగా ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే, బోనాల పండుగ సందర్భంగా మేము బోనాలు తీసుకెళ్ళడం జరిగింది. మాకు కొన్ని టైమింగ్స్ పెట్టి కొన్ని ఏర్పాట్లు చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ముందు మీటింగ్స్కి ఇన్వైట్ చేసి మమ్మల్ని రమ్మన్న సంగతి తెలిసిందే. సో మేము వెళ్ళాము, అక్కడికి టైంకే వెళ్ళాము. టైంకి అంటే 1 to 3 ఇచ్చారు. నేను చెప్పాను ఒక్క పొద్దులతో ఉంటాం, కొంచెం టైం ఇవ్వండి అంటే సరే అని 1 o'clockకి రమ్మన్నారు. దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారంటే 1 గంట నుంచి 3 గంటల వరకు అని చెప్పారు. 1 గంట నుంచి 3 గంటల కంటే సరే అని నేను 1 గంటకి స్టార్ట్ అవ్వబోతుంటే, స్టార్ట్ అయ్యే ముందు కొంచెం నోడల్ ఆఫీసర్ని వేశారు దానికి స్పెషల్గా. సో నోడల్ ఆఫీసర్ గారు, మీరు ఇప్పుడు రాకండి, సీఎం గారు వచ్చారు, మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది, అందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది, మీరు కొంచెం ఆగిరండి అన్నారు. ఆగిరండి అన్నప్పుడు మేము 2 గంటలకి 2:30 అయింది, ఆల్మోస్ట్ 2:30 వరకు మేము 2 గంటలకి స్టార్ట్ చేశాను. అక్కడ నుండి విపరీతమైన జనాలు, వేలాది మంది భక్తులు, జనాలు, మమ్మల్ని బోనాలు చూడడానికి వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు కాబట్టి మేము ఆ టైంకి సరే, సీఎం గారు వచ్చినప్పుడు ఆయన రాష్ట్రానికి అధినేత, చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆయనకు ఆ రైట్ ఉంటుంది కాబట్టి ఆయన వచ్చిన టైం ఆగమన్నప్పుడు ఆగాము, సమంజసమే. కానీ మేము ఆగినప్పుడు మేము మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయాక మమ్మల్ని ఏ టైంకి అయితే రమ్మన్నారో ఆ టైంకే వచ్చాము. ఆ టైంకి తర్వాత కూడా మరి ఒక పోలీస్ ఆఫీసర్ని ఎస్ఐని పెట్టారు. ఆ ఎస్ఐ త్రూగా మేము వస్తున్నాము. బయట మావురాల పెద్దమ్మ టెంపుల్ దగ్గర నుంచి మొదలుకొని అన్నీ మీరందరూ చూశారు సోషల్ మీడియాలలో, కొన్ని ఛానళ్ళల్లో కూడా మీరు చూసిందే. వేలాది మంది జనం మధ్యలో నేను బోనం తీసుకొని వచ్చాను. బ్యారికేడింగ్ చేశారు, చాలా బ్యారికేడింగ్స్. ఎన్ని బ్యారికేడింగ్ అంటే మీ అందరికీ తెలుసు, దాదాపు 7-8 బ్యారికేడ్స్